హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి అయితే మంచి రెసిపీ అండి. చాలా ఇష్టం పిల్లలకైతే. ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఏమిటంటే ఆలూ బజ్జీ అన్నమాట. ఆలూ బజ్జీ మామూలుగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోని అయితే చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా సింపుల్గా చెప్తానండి. చూసారుగా, ఇక్కడనైతే శనగపిండి అయితే ఉంది కదా, శనగపిండి తీసుకున్నాను. అలాగే 2 ఆలుగడ్డలు ఉన్నాయి ఇంట్లో. ఇక వాటినైతే కొంచెం పైన అయితే పొట్టు అయితే తీసేసి ఈ విధంగానైతే కట్ చేశాను అనమాట. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట అది ఆలు అనేది. అందుకే నాకు వచ్చినట్టు నేనైతే ఈ విధంగా సన్నగా కట్ చేశాను అనమాట. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసారుగా, శనగపిండి ఉంది కదా, శనగపిండిలో కొంచెం సాల్ట్, అలాగే కారం, కొంచెం వామ ఉంటే వేసుకోండి. నేనైతే వామ స్కిప్ చేశాను ఇక్కడ లేక. చూసారుగా, కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే మన సోడా ఉంటుంది కదా, సోడా వేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేయండి పిండిని. చూసారుగా, ఓన్లీ సాల్ట్, కారం, సోడా, కావాలనుకుంటే వామ ఒక 4 ఐటమ్స్ వేసుకుంటే సరిపోతుంది మనకు. వాటర్ అయితే చూసుకుంటూ వేసుకోండి. పల్చగా అయితే మాత్రం అసలుకే రావండి ఆలు అనేది. అలా అని గట్టిగా కూడా ఉండొద్దన్నమాట. చూసుకుంటా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూసారుగా, ఈ విధంగానైతే ఉండాలి పిండి అయితే. ఈ విధంగా ఉంటే మనకు ఆలు బజ్జీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడనైతే ఆల్రెడీ మార్నింగ్ అయితే మేము పూరి చేసామన్నమాట. అదే ప్యాన్ మళ్ళీ పెట్టి ఇందులోనైతే ఆయిల్ అయితే వేసాను అన్నమాట. సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేద్దాం ఇప్పుడైతే. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. కొంచెం పిండి వేసుకొని చూస్తే మనకి కాలితే అర్థమైపోతుంది ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలా పిండిలో కలిపి ఇలా వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఆలు బజ్జీ. మీరు కూడా పిల్లలకు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారు కదా, 1 బై 1 ఇలా వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 వేసాను అన్నమాట. ఫస్ట్ 4 వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ సైడ్ అయితే మార్చుకొని మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే నాకు మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆలు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆలు బజ్జీ చేసాం కదా, ఇలానే సేమ్ టు సేమ్ మనం ఎగ్ బజ్జీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టి వాటిని హాఫ్ కట్ చేసి అలా వేసుకుంటే ఎగ్ బజ్జీ కూడా మనకు రెడీ అయిపోతుంది. అలాగే మిర్చి కూడా చేసుకోవచ్చు అండి. మనం ఒక శనగపిండి ఉంటే చాలు, ఎన్ని రకాల ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు. ఇక కానీ పిల్లలు ఇష్టంగా తినేదైతే ఆలు బజ్జీ అండ్ ఎగ్ బజ్జీ అన్నమాట. ఎగ్ బజ్జీ చేస్తే ఇంకా చాలా మంచిది. నేనైతే ఇక్కడ ఆలు ఉండే ఇంట్లో, అందుకే ఆలు బజ్జీ అయితే చేశాను. మీరు కూడా ఆలు బజ్జీ ట్రై చేసుకోండి. అలాగే ఎగ్ బజ్జీ కూడా ట్రై చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా, మనకు ఆయిల్ అనేది అస్సలే ఉండదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయడం వల్ల మనకు ఆయిల్ అనేది ఆలు బజ్జీకి అస్సలే పట్టదన్నమాట. చూసారు కదా, ఆయిల్ అనేది అస్సలే లేకుండా ఇచ్చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా, మళ్ళీ నెక్స్ట్ పిండి ఉండే ఆ పిండిని కూడా మిగతా ఆలు ముక్కలతో ఇలానైతే చూసారు కదా, మిగతావి కూడా ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అప్పుడే మనకు లోపల ఆలు కూడా మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. మనకు ఆలు అనేది మంచిగా ఉడికిపోతుంది అన్నమాట లోపల. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్స్లోనైతే చెప్పండి. మీరు ట్రై చేశారా లేదా, ఎప్పుడైనా మీరు చేసుకుంటారో ఇంట్లో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియో నచ్చితే చిన్న
చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.